ఎప్పుడూ ఒక మాట చెప్తాను, వాక్యము కేంద్రీకృతముగా ఉన్నటువంటి ఏ కుటుంబం అయినా చల్లగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఎప్పుడైతే మన వాక్యాన్ని ప్రక్కన పెట్టి మన ఆలోచనలు ముందు పెట్టి నా మాట వినాలి, నా మాట వినాలి, వాళ్ళ మాట వినాలి, వీళ్ళ మాట వినాలని ఎప్పుడైతే ఇవి మన మధ్యలోకి వస్తాయో, ఇగో వద్దు. వాటి వలన ఈరోజు కుటుంబంలో సమస్యలు, వాటి వలన ఈరోజు కుటుంబంలో గొడవలు, అల్లరులు, కొట్లాటలు, చెప్పుకోటాలు, ఆఖరికి క్రీస్తుకు, క్రైస్తవ్యాన్ని కూడా అవమానాన్ని కలిగించే పరిస్థితి. అందుకే మీ కుటుంబం చల్లగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే ఒకటే పరిష్కారం. ఏదైనా ఈ వాక్యానికి మీరు ప్రియారిటీ ఇవ్వండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, వాక్యాన్ని బట్టి మీ కుటుంబాన్ని కట్టుకోండి. వాక్యం మీదనే మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోగలిగితే ప్రపంచంలో ఎంతమంది వచ్చినా మిమ్మల్ని పడగొట్టలేరు, ఎవరూ మిమ్మల్ని వేరు చేయలేరు. వాక్యాన్ని విడిచిపెట్టి మనుషులకు మీరు స్థానం ఇచ్చి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ మాటలు మీరు విన్నారా, ఖచ్చితంగా మీ కుటుంబం పాడైపోద్ది. అందుకే ప్రతిరోజు రాత్రి భార్యాభర్తలుగా మీరు కూర్చోండి, వాక్యం చదువుకోండి, పాట పాడుకోండి, ప్రార్థన చేసుకోండి. వాక్యాన్ని బట్టి ఏ సమస్య వచ్చినా పరిష్కారం. ఏమండి, దేవుడు ఏం చెప్పాడండి, నేను ఏంటండి ఏం చేస్తున్నాను, దేవుడు ఏం చెప్పాడే, నేను ఏం చేస్తున్నాను, నిజంగా నువ్వు చెప్పు అని మీరిద్దరూ ఇలా ఒకరికొకరు కౌన్సిలింగ్ లాగా మీరు మాట్లాడుకోగలిగితే ప్రతిరోజు ఎవరండి మిమ్మల్ని వేరు చేయగలరు, ఎవరిని ఎలాంటి రాగలడు సాతానుగాడు మీ మధ్యకు?